ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ ప్రేమకు ప్రతీకంగా నిలిచిన మహోన్నత కట్టడం. అయితే ఈ తెల్లని మార్బుల్ మెరుపు వెనుక కొన్ని మిస్టరీలు దాగి ఉన్నాయి. నిజంగా ఇది షాజహాన్ తన భార్య కోసం కట్టించిన ప్రేమ సమాధేనా, లేక ఇంకా ఎన్నో అనుభూతులకు రహస్యాలకు కేంద్ర బిందువా? తాజ్ మహల్ నిర్మాణం ప్రేమ లేక శ్రమ? తాజ్ మహల్ నిజంగా హిందూ దేవాలయమా? తాజ్ మహల్ గోప్య గదుల్లో ఏం దాగుంది? తాజ్ మహల్లో రాత్రిపూట సమాధులు మారిపోతాయట, నిజమేనా? తెల్ల తాజ్ మహల్ ఒకటే కాకుండా నల్ల తాజ్ మహల్ కూడా ఒకటి ఉందట. ఈ రహస్య కథ గురించి మీకు తెలుసా? తాజ్ మహల్ కు సంబంధించిన చాలా పత్రాలు కనిపించకుండా పోయాయట. ఇది ఎంతవరకు నిజం? షాజహాన్ అండ్ ఔరంగజేబుల మధ్య ఘర్షణ ఏంటి? ఇలాంటి చాలా ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానాలు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుదిరితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ మృతికి గుర్తుగా తాజ్ మహల్ ను నిర్మించాడు. అయితే ఈ నిర్మాణం వెనుక అనేక మర్మ కథలు ఉన్నాయి. తాజ్ మహల్ నిర్మాణం 1632లో ప్రారంభమై 1653లో పూర్తయినట్లు చెబుతారు. ఈ ప్రాజెక్ట్ కోసం 20,000 మంది కూలీలు, శిల్పకారులు, కళాకారులు పనిచేశారు. దీనికి ఉపయోగించిన తెల్లని మార్బుల్ రాళ్లు రాజస్థాన్, చైనా, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాల నుండి తెప్పించారు. అయితే ఈ నిర్మాణం పూర్తయ్యాక షాజహాన్ తన భార్యను ఎంతగా ప్రేమించాడో ప్రదర్శించడానికి అందులో పనిచేసిన కార్మికుల చేతులను కత్తిరించాడని కొన్ని కథలు చెబుతాయి. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. తాజ్ మహల్ నిజంగా హిందూ దేవాలయమా? ప్రొఫెసర్ పిఎన్ఓకే అనే చరిత్రకారుడు తాజ్ మహల్ అసలు తేజో మహాలయ అనే శివుడి దేవాలయం అని వాదించాడు. ఆయన 100కి పైగా ఆధారాలను సమర్పించారు. అందులో కొన్ని తాజ్ మహల్ నిర్మాణ శైలిలో హిందూ ఆలయ శైలికి సమానమైన అంశాలు, తాజ్ మహల్ పునాది కింద మూసివేసిన గదులు, పాత శిలాశాసనాలు, యమునా తీరంలో ఉండే ఆలయాలను మొఘలులు ధ్వంసం చేసి తమ అవసరాలకు మార్చిన చరిత్ర. అయితే దీనికి భారత పురావస్తు శాఖ ఈ వాదనను కొట్టిపారేసినప్పటికీ ఇప్పటికీ ప్రజలలో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజ్ మహల్ గోప్య గదుల్లో ఏం దాగుంది? తాజ్ మహల్లో 22 గోప్య గదులు ఉన్నాయని చెబుతారు. వీటిని ఇప్పటి వరకు తెరవలేదు. ఈ గదుల్లో ఏముందనే విషయంపై అనేక ఊహాగానాలు ఉన్నాయి. కొన్ని కథల ప్రకారం ఈ గదుల్లో హిందూ దేవతల శిల్పాలు ఉన్నాయని చెబుతారు. మరికొందరు శాస్త్రవేత్తలు ఇక్కడ మార్బుల్ గదుల కింద రహస్య మార్గాలు ఉన్నాయని అంటారు. పురాతన వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నట్లు ఇవి కేవలం భద్రత కోసం మూసివేసిన గదులే కావచ్చు. ఈ గదులను తెరవాలని అనేక మంది కోర్టులో కేసు వేసినా ఇప్పటికీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు అంగీకరించలేదు. రాత్రిపూట మారిపోయే సమాధులు. తాజ్ మహల్ సమాధుల గురించి కొన్ని భయానక కథలు ఉన్నాయి. కొన్ని కథల ప్రకారం రాత్రిపూట తాజ్ మహల్ సమాధులు రంగు మారుతుంది. చందమామ కాంతిలో సమాధులపై నీడలు విచిత్రంగా పడి అవి భిన్నమైన రూపంలో కనిపిస్తాయట. కొన్ని ప్రాచీన వ్రాతప్రతుల ప్రకారం షాజహాన్ అండ్ ముంతాజ్ సమాధులు నిజంగా మరో గదిలో ఉండవచ్చని చెబుతారు. ఇవి భ్రమలా లేక దాచిన నిజమా అన్నదే ప్రశ్న. నల్ల తాజ్ మహల్ ఒక రహస్య కథ. షాజహాన్ యమునా నదికి అవతల నల్ల మార్బుల్తో మరో తాజ్ మహల్ నిర్మించాలని అనుకున్నాడని చెబుతారు. కానీ అతని కుమారుడు ఔరంగజేబ్ అలా జరగకుండా షాజహాన్ ను నిర్బంధించాడు. కానీ యమునా నదికి అవతల కొన్ని నల్లరాయి అవశేషాలు దొరకడంతో ఇది నిజమే కావచ్చని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. తాజ్ మహల్ కు సంబంధించి గల్లంతైన రచనలు. తాజ్ మహల్ పూర్తయిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన కొన్ని రచనలు, పత్రాలు మాయమయ్యాయి. ఇవి ఎందుకు మాయమయ్యాయో ఎవరికీ తెలియదు. తాజ్ మహల్ అసలు ఆకృతిని తెలిపే పురాతన నమూనాలు దొరకడం లేదు. షాజహాన్ అండ్ ఔరంగజేబ్ సత్యాబద్ధం. షాజహాన్ తాజ్ మహల్ నిర్మాణాన్ని కొనసాగించడానికి తనను తాను నిర్బంధించుకున్నాడా, లేక నిజంగా అతనిని ఔరంగజేబ్ నిర్బంధించాడా? ఈ కథ వెనుక ఎన్నో వాస్తవాలు, మరిన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ తాజ్ మహల్ చుట్టూ ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఈ మిస్టరీలన్నీ నిజమా, లేక చరిత్ర మారిన కథలేనా? కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికినా కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటా అండ్ నచ్చింది అనుకుంటున్నా. సో ఇంతవరకు వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ నుంచి రోజుకొక వీడియో మీ ముందుకు వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.